పొందిన వాళ్ళు కామాఖ్య గురించి అలా మాట్లాడరండి. చెప్పండి. ఓకే, ఇప్పుడు బాలకృష్ణ గారు, ఇప్పుడు మీరు అఘోర శక్తిపీఠం నిర్వహిస్తున్నారు. గడిచిన 3 దశాబ్దాలుగా మీరు వారణాసిలో ఉంటున్నట్టు తెలుసు. ఈ అఘోరాలు కూడా ఇటువంటి తంత్రాలే చేస్తారు, శవాల మీద కూర్చొని. ఇలాంటివన్నీ కూడా ఆయనకి, వేణుస్వామి గారికి మీకు ఎంత అథారిటీ ఉందో ఆయనకి కూడా అంతే అథారిటీ ఉంది. పూజలు, హోమాలు, తంత్రాలు అని ఆయన క్లెయిమ్ చేసుకుని, ఆయనకి సెలబ్రిటీలందరూ మ్యాక్సిమం ఆయనకి అనుచరులు, భక్తులు అలబొట్పు కన్నులతోటి ఆయన ఆరాధిస్తారనే పేరు కూడా ఉంది కదా, నిజమేనా ఇదంతా? సార్, పిచ్చి పరాకాష్ఠకి వెళ్తే ఇలాగే ఉంటుందండి. ఉదాహరణ చెప్తా. తంత్ర పూజలు చేస్తారు, శవాల మీద కూర్చుంటారు అని చెప్పారు కదా. అవి ఎక్కడ చేస్తారు? ఉత్తరప్రదేశ్, కామాఖ్య ఇలాంటి ప్రదేశాల్లో చేస్తారు. ఇళ్లల్లోనూ, గుళ్ళల్లోనూ, ఫామ్ హౌస్ లోను అసలు ఇలాంటివి చెయ్యరు. నెగిటివిటీని ఎక్కువగా క్రియేట్ చేసినటువంటి పూజలు ఇవి. మీరు అన్నారు కదా, ఇంకో అథారిటీ ఉంది, నేను తంత్ర విద్వాంసుని. అసలు అక్కర్లేదండి. దాన్ని ఏమంటారు, లలితా సహస్రనామంలో కంటిన్యూస్ గా ఒక 3 శ్లోకాలు చెప్పమానండి. సుప్రభాతం వరుసగా చదివి వినిపించమానండి. ఏ పూజలైనా సరే, ఏ తంత్ర పూజలైనా, ఏ మంత్ర పూజలైనా కూడా ఎదుటి వాడికి మంచి జరగాలి అనేటువంటిదే చెయ్యాలి. దానికి క్రియ తెలిస్తే, తెలియకపోతే అన్ని మూసుకొని ఒక పక్క కూర్చోవాలి. సెలబ్రిటీలు ఈయన దగ్గరికి వెళ్తున్నారు కదా, వాళ్ళకి ఏం తెలుసండి? పొద్దున్న లేస్తే షూటింగ్కి వెళ్తారు, సాయంత్రానికి వస్తారు. పొరపాటున ఏదన్నా టైం బ్యాడ్ అయితే ఎవరిని కలవాలి? వేణు ఉన్నాడు కదా, వేణు కాదు అని కూడా అంటలేదండి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన బ్రాహ్మడు కాదు. కులాన్ని తీసుకురాకూడదని చెప్పి నేను తేవట్లేదు. వేణుని కలవాలి, కలుస్తారు. ఆయన ఏదో చెబుతాడు, వాళ్ళు ఏదో వింటారు, వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా. ఆలోచించుకోకుండా ఎట్లా? ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నానండి మీకు. వారణాసిలో శవ పూజలు చేస్తారు, శవం మీద కూర్చొని చేస్తారు, ఉన్నాయి. ఎట్లా చేస్తారు? ఇంటికి తెచ్చుకొని పెట్టుకోరుగా శవాన్ని. శ్మశానాల్లోకి వెళ్ళి అఘోరాలు పర్టికులర్ టైమ్స్ ఏనండి, రోజు శవ పూజలు చేయరు. పౌర్ణమి, అమావాస్య, గ్రహణ సమయాలలో వాళ్ళు వెళ్ళి ఏ డెడ్ బాడీ అయితే తగలబెట్టడానికి రెడీగా ఉంటుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగంగానే కళ్ళు మూసుకొని ఆ డెడ్ బాడీకి సంబంధించిన బంధువులు ఆయన దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు చేసే సాధన లోక కళ్యాణం కోసమే ఉంటుంది తప్పితే ఇష్టం వచ్చినట్టు వాడికి చేతబడి చేద్దాం, వీడికి చేతబడి చేద్దాం అన్నట్టు ఉండదు. ఆ శవ సాధన అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళకే అప్పగిస్తారు ఆ శవాన్ని. దానం చేసుకోండి అమ్మా అని. వాళ్ళ భావన ఏంటంటే, మా బంధువుల వ్యక్తి అని అనుకోరండి. శివుడు సాక్షాత్తు కూర్చొని జపం చేసుకొని వెళ్ళిపోయారు అనే భావనతోనే చేస్తారు. అందుకే కాశీలో కాశ్యాంత మరణాన్ముక్తి అంటారు. కాశీలో శవం దహనం చేసేటప్పుడు కూడా ఎవ్వరు కూడా ఏడవరసు. అద్భుతమైన నగరం, ఆనందవనం, మహాశ్మశానం. ఇంతటి గొప్ప క్షేత్రంలో ఇలాంటి పూజలు కూడా జరుగుతాయా అంటే జరుగుతాయి. పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, ప్లేస్ని బట్టే పూజలు చేస్తారండి. ఎట్లా పడితే అట్లా చేస్తే మీరు గమనించండి, ఈ వేణుస్వామి అనేటువంటి వ్యక్తి చేసిన ఏ పూజ కరెక్ట్ అయ్యింది? నేను జ్యోతిష్యపరంగా మాట్లాడట్లా. ఈయన తీసుకెళ్లినటువంటి వ్యక్తులకి ఏ పూజ చేస్తే కరెక్ట్ అయ్యింది? ఇంకో సింపుల్ లాజిక్ చెప్తా. ఒక బీజాక్షరాన్ని తీసేసి మాట్లాడతా నేను, ఎందుకంటే బీజాక్షరాలు పలకకూడదు అంటారు. ఇప్పుడు దశమహావిద్యంలో కమలాత్మిక అని ఒక ఆవిడ ఉందండి. ఆవిడ మంత్రాన్ని చేపిస్తూ కామాఖ్య వెళ్ళి ఆవిడ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ తామర పూసలతో అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. వలులు ఏమీ ఇవ్వక్కర్లా. ఆ మంత్రం ఏంటంటే, ఓం శ్రీం హ్రీం క్లీం నమో భగవతే స్వర్ణకర్షణ భైరవాయ దాపయ దాపయ అని ఒక మంత్రం ఉంటుంది. ఇలాంటివి చెప్పాలండి. లేదు, కష్టం వచ్చింది. లలితా సహస్రనామంలో ఎన్నో మంత్రాలు ఉన్నాయి.
శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవ కార్య సముఖ్యత. ఇలా సంతానం లేదు అంటే కృష్ణుడి మంత్రాలు ఉన్నాయి. దేవకీసుత గోవిందం వాసుదేవం జగత్పతే దేహి మేతనయం కృష్ణ మీరు చెప్పేవన్నీ కూడా- శరణంగతః. మీరు మంత్రాలు చెప్పేవన్నీ కూడా చదివితేనే వేణు- ఒక్క నిమిషం సార్, మంత్రాలు చదివితేనే చిత్తకాయలు రాలుతాయా అంటే ఖచ్చితంగా రాలుతాయి. ఎప్పుడు నిష్టగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా నువ్వు చేసేటువంటి పని నువ్వు చేస్తూ మంత్రం కూడా చేస్తూ ఉంటే సంవత్సరంలో జరగాల్సిన పని 6 నెలల్లోనే జరిగిపోతుంది. చెప్పండి. ఇప్పుడు మీరు 2 ప్రశ్నలు, కాశీలో శవ పూజలు